దేవునామానికి స్తోత్రం కలుగును గాక. మంచిది. పరిశుద్ధ దినమందు మరొకసారి రాత్రికాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆరాధించడానికి రెండవ ఆరాధనకు చేరి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తుంటున్నాను. అందరికీ వందనాలమ్మా. మంచిది. ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము 119వ కీర్తన 11వ వచనాన్ని ఒకసారి మనం అందరం చదువుదాం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. చాలు. చూడండి, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఆయన సన్నిధికి చేరి వచ్చిన మనందరితో పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడే కొన్ని విషయాలను శ్రద్ధగా మనం వినే ప్రయత్నం చేద్దాం. భక్తుడైన కీర్తనకారుడు మాట్లాడుతూ తాను తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అంటాడు. పాపము చేయకుండా పరిశుద్ధంగా జీవించాలంటే ఏముండాలంట? మన హృదయములలో దేవుని వాక్యం ఉండాలి అని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. ఈరోజు కొన్ని విషయాలను మనం ఆలోచన చేయగలిగితే, ఆ మధ్య ఫేస్బుక్లో కొటేషన్ వచ్చింది. ఏంటంటే అది మీ అందరికీ ఐడియా ఉండొచ్చు బహుశా. క్రైస్తవుని మది గది వీధి ఎలా ఉండాలి అని ఒక చిన్న పేజ్ వచ్చింది. అందులో ఏముందంటే, క్రైస్తవుని మది అనగా హృదయం వాక్యముతో నిండి ఉండాలి, గది ప్రార్థనతో నిండి ఉండాలి, వీధిలో సాక్ష్యం కలిగి ఉండాలి. చదివారా ఎప్పుడైనా ఫేస్బుక్లో ఈ కొటేషన్? చదివినారా? ఈరోజు దానిని గూర్చి కొన్ని విషయాలను మనం ఆలోచన చేద్దాం. క్రైస్తవునిగా మన మది ఎలా ఉండాలి, మన గది ఎలా ఉండాలి, మన వీధి ఎలా ఉండాలి, అంటే వీధిలో మన సాక్ష్యం ఎలా ఉండాలి అని కొన్ని విషయాలను గురించి శ్రద్ధగా విని క్లుప్తంగా మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, భక్తుడైనటువంటి దావీదు గారు ఈ కీర్తనలో వ్రాస్తూ ఉన్నప్పుడు, నేను పాపము చేయకుండా నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అంటాడు ఆయన. అంటే ప్రతి క్రైస్తవుడు తప్పకుండా పరిశుద్ధంగా జీవించాలి అంటే, యథార్థంగా జీవించాలి అంటే, దేవునికి ఇష్టమైనట్టుగా ఇష్టకరముగా జీవించాలంటే తన హృదయములో ఖచ్చితముగా దేవుని వాక్యం ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. 37వ కీర్తనలో కూడా ఆయన ఒక మాటను తెలియజేస్తారు. చూడండి, 37వ కీర్తన 31వ వచనాన్ని ఒకసారి చదువుదాం. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములోనున్నది, వారి అడుగులు జారవు. ఇక్కడ చూడండి, దేవుని వాక్యము హృదయములో ఉంటే మన అడుగులు జారవని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. ఈరోజు మన అడుగులు జారకుండా, మన అడుగులు తడబడకుండా, మన జీవితాలు ఆరోగ్యకరముగా ఆశీర్వాదకరముగా కొనసాగాలి అంటే మన హృదయములో దేవుని ధర్మశాస్త్రం ఉండాలి. దేవుని ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం లేదా దేవుని మాట. రోజు మనం చదువుతూ ఉన్నాం అనుకోండి, మన హృదయంలో ఉండే దేవుని వాక్యమే మన అడుగులు జారకుండా మనల్ని కాపాడుతుందని, మనల్ని పోషిస్తుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. భక్తుడైనటువంటి దావీదు గారి అనుభవంలో చెప్తూ ఉన్నాడు, ప్రభువా నా హృదయములో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను అంటాడు. ఈరోజు మనం చెప్పగలుగుతామా అంత ధైర్యంగా? ఆ విషయాన్ని మనం చెప్పగలుగుతామా? ఆలోచన చేయండి. నా హృదయంలో దేవుని వాక్యం ఉంది, నేను ఎక్కడికి వెళ్ళినా దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాను, ఎక్కడికి వెళ్ళినా వాక్యము ప్రతి సందర్భానికి అనుసారంగా నాకు ఆ వాక్యాలు గుర్తొస్తూ ఉంటాయని మనలో ఎంతమంది ధైర్యంగా చెప్పగలుగుతాం? ఆలోచన చేయండి. ఈరోజు మన జీవితాలు సాఫీగా సాగాలి అంటే దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలి. మన హృదయమంతా దేవుని వాక్యముతో నింపబడి ఉన్నప్పుడు మన అడుగులు జారవని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇక్కడ భక్తుల గురించి ఆయన మాట్లాడుతూ, వారు ఎందుకు అంత ధైర్యం కలిగి ఉన్నారు అని భక్తుడైన దావీదు గారు చెప్తూ ఉన్నారు. భక్తులైన వారందరూ ధర్మశాస్త్రమును వారి హృదయములలో ఉంచుకొని ఉన్నారంట. వారి నాలుక దేవుణ్ణి స్తుతిస్తూ ఉందంట. వారు దేవునిని ఆరాధిస్తూ చిన్న వయస్సులో నుంచే వారు దేవునిని ధ్యానం చేస్తూ దేవునిని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. అందుకే దేవుని ధర్మశాస్త్రము వారి హృదయాలలో ఉంది కనుక వారి అడుగులు జారవు అంటాడు.
ఈరోజు ఆ విలువైన దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే మన అడుగులు జారకుండా మన హృదయం స్థిరముగా ఉంటుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని వాక్యం బ్రతికించేదని 119వ కీర్తన అంతా మనం ఇదే చదువుతాం. దేవుని వాక్యపు విలువేంటో, దేవుని వాక్యం మనకు ఏం చేస్తుందో, దేవుని వాక్యం మనకు ఏ విధమైన సహకారం అందిస్తుందో, దేవుని వాక్యం బ్రతికించేదని, మనకు సహాయం చేసేదని, మనకు వెలిగిచ్చేదని, మన పాదములకు దీపమని దేవుని వాక్యమునుకున్న విలువలన్నీ 119వ కీర్తనలో మనం చదువుతాం. అయితే అంత విలువైన దేవుని వాక్యం మన హృదయములో ఉండాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని వాక్యమును బట్టి, మన హృదయంలో ఉన్న దేవుని వాక్యమును బట్టి మనం స్థిరపరచబడతామని చెప్పి 119వ కీర్తన 133వ వచనంలో మనం చదువుతాం. చూడండి ఒకసారి 119వ కీర్తన 133వ వచనం చదువుదాం. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపము నన్ను ఏలనీయకము. ఇక్కడ చూడండి, భక్తుడు కీర్తనకారుడు అంటాడు, నీ వాక్యమే నన్ను స్థిరపరుస్తుంది, నీ వాక్యము నా త్రోవకు వెలుగై ఉన్నదని 105వ వచనంలో చదువుతాను. చూడండి, నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది. ఇక్కడ చూడండి, దేవుని వాక్యం మన పాదములకు దీపము లాంటిది, మనకు త్రోవకు వెలుగు వంటిది. మనం ఎలా నడవాలో, ఎలా నడుచుకోవాలో మనకు నేర్పించేది ఏంటంట? దేవుని వాక్యం. మరంత విలువైన దేవుని వాక్యం మన హృదయంలో ఉందా? ఏమో చెప్పండి. దేవుని వాక్యం మన హృదయంలో ఉందంటారా? దేవుని వాక్యం మన హృదయంలో ఉంది అని చెప్పడానికి ఏంటి రుజువు? మన అడుగులు జారకుండా మనం స్థిరపరచబడిన వారమై విశ్వాసంలో కొనసాగుతామని దేవుని వాక్యం తెలియజేస్తుంది. పొద్దున ఏం వాక్యం విన్నాం? ఇంకొంచెం టైం తీసుకోండి. ప్రయాస, ప్రయాణము, ప్రమాదం అని చెప్పండి. టైటిల్ ఏం చెప్పానమ్మా? మన దేవుడు కొట్టివేయవాడు. ఏం కొట్టేస్తాడంటే అప్పుడు చెప్పండి, ఏం కొట్టేస్తాడంట? ప్రయాసములు కొట్టివేస్తాడు. రెండవదిగా మనకు రాబోతున్న శిక్షను కొట్టివేసి ఉన్నాడు. మూడవదిగా మన విచారములను కూడా ఆయన కొట్టివేసి ఉన్నాడు. పొద్దున్న చెప్పిన వాక్యమే మన హృదయంలో లేదు. ఇంక మన దినమంతా దేవుని వాక్యం మన హృదయాల్లో ఉంటుందా? విని విడిచిపెట్టేవారు మాత్రం ఉంటే ఏం ఉపయోగం లేదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఒకడు రాక వచ్చాడంట దేవుని సన్నిధికి వచ్చి, మీరు చాలాసార్లు వినే ఉంటారు, మరొకసారి వినండి. రాక చాలాసార్లు సంవత్సరాల నుంచి రాలేక వెనకబడిపోతే ఒకసారి వచ్చాడంట, అనుకోకుండా దేవుని మందిరానికి వచ్చాడు, కానీ వాక్యం ఏం అర్థం కావట్లేదు. పాస్టర్ గారు అన్నారంట, అందరు వచ్చారా అంటే వచ్చాం సార్ అన్నట్టుగా వాడికి ఆ మాట గుర్తుందంట, వచ్చారా అనేది. తర్వాత కూర్చున్నారా అన్నాడంటే ఎప్పుడో మధ్యలో కూర్చున్నారా అన్న మాట గుర్తుందంట. ఆఖరిలో వెళ్ళిపోతున్నప్పుడు అందరూ వెళ్ళిపోతున్నారా అంటే ఆ మాట గుర్తుందంట. ఈ 3 మాటలే గంటన్నర మెసేజ్లో ఎన్ని గుర్తున్నాయి వాడికి? వచ్చారా, కూర్చున్నారా, వెళ్ళిపోతున్నారా, ఈ 3 మాటలే గుర్తుపెట్టుకున్నాడంట. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రాత్రి పడుకున్నప్పుడు దొంగలు పడ్డారంట వాడి ఇంట్లో. ఈయనకి నిద్రలో ఈ వాక్యం గుర్తొచ్చింది. ఏంటండి వచ్చారా అన్నాడంట. దొంగలందరూ భయపడి, ఒరే మనం వచ్చిన సంగతి వీడికి ఎలా తెలిసింది? ఒరే వాడు చూసినట్టున్నాడు, మళ్ళీ పట్టిస్తాడేమో, పోలీసులు చెప్తాడేమో అని చెప్పి అట్లా దాక్కుని నక్కి కూర్చున్నారంట. వెంటనే వీడికి రెండో మాట గుర్తొచ్చింది, కూర్చున్నారా. ఇంక దొంగలు కన్ఫర్మ్ అయింది, వీడు మనల్ని చూసేసాడు, ఇట్లే ఉన్నామంటే కనుక మనల్ని ఖచ్చితంగా పోలీసులకు పట్టించేస్తాడు, వెళ్ళిపోదాం పదండ్రా అని వెళ్ళిపోతుంటే వెళ్ళిపోతున్నారా అన్నాడంట. మూడో మాట గుర్తొచ్చి వెళ్ళిపోతున్నారా అంటే కనుక పరుగు ఇంకా ఆ చిన్న మాటలైనా వాడి జీవితంలో నష్టం కలగకుండా ఏ విధంగా సహాయం చేశాయో ఈరోజు దేవుడు దావీదు భక్తుడు అంటాడు, నీ వాక్యము నా హృదయంలో ఉంది గనక నా అడుగులు జారవు, నేను పాపము చేయను అంటాడు. నువ్వు పాపం చేయకుండా దేవునిలో పరిశుద్ధంగా ఉండాలంటే హృదయంలో వాక్యం ఉండాలా, హృదయంలో దేవుని వాక్యం నివాసం చేయాలా. హృదయం మనకు ధైర్యాన్ని ఇస్తుంది, మనకు ఓదార్పిస్తుంది. మన బాధలలో, దుఃఖాలలో, కన్నీటిలో మనకి ఎవరు సహాయం చేస్తారంటే దేవుని వాక్యం, దేవుని మాట మనల్ని ఆదరిస్తుంది, దేవుని వాక్యం మనం బలపరుస్తుంది. కన్నీటిలో ఉన్నప్పుడు కొన్నిసార్లు ధైర్యాన్ని ఇస్తుంది, నిరీక్షణనిస్తుంది. దేవుని మాట మనలో బలపరచగలిగేది. కాబట్టి అంత విలువైన గొప్ప దేవుని వాక్యాన్ని మన హృదయములో కలిగి ఉండాలి. అదే మొదటిగా క్రైస్తవుని మది దేవుని వాక్యముతో నింపబడి ఉండాలి, లేదా క్రైస్తవుని మదిలో వాక్యం ఉండాలి. వాక్యం ఉంటే సరిపోతుంది అంటారా?
వాక్యం ఉంటే సరిపోతుందా? దాన్ని కాపాడుకోవాలా? ఖచ్చితంగా కాపాడుకోవాలి. ఉపమానం చెప్తారు యేసుక్రీస్తు వారు. ఒక ఉపమానం చెప్తూ అంటాడు, ఇదిగో రాతి నేలలో పడిన విత్తనం ఏంటంటే అంటూ ఆయన ఒక మాట అంటారు. చూడండి, మత్తయి సువార్తలోనికి రండి ఒకసారి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 18వ వచనం చదవండి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయు ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. ఇక్కడ చూడండి, హృదయములో వాక్యం విత్తబడి ఉంది. దేవుడు దాన్ని ఫలింపజేయాలని, హృదయంలో ఉన్న వాక్యము ద్వారా ఆశీర్వదించాలనుకున్న టైంలో సాతానుడు వచ్చి ఆ వాక్యాన్ని ఎత్తుకొని పోతాడంట. వాక్యం విని బాగుపడదాం అనుకుంటున్నావా? రా, నువ్వు నా బిడ్డవి అంటాడు. ఏమంటాడు? ఏమ్మా, అర్థమైందా? ఏమంటాడంట సాతానుడు? వాక్యాన్ని విని ఆశీర్వదించబడదాం అనుకుంటున్నావా? రా, నువ్వు నా బిడ్డవే అంటాడంట. ఎంతమంది వాడి బిడ్డలు మరి వెళ్ళిపోతారు. వాడి బిడ్డలు కాని వాళ్ళు ధైర్యంగా అంటారు, రేయ్ నీకు నాకు సంబంధం ఏంట్రా? ఓ సాతానుగా, దుష్టుడా, దుర్మార్గుడురా నువ్వు, నీకు నాకేంటి సంబంధం? నేను నా యేసయ్య బిడ్డని అంటాం. మన హృదయంలో వాక్యం ఉంటే ధైర్యముగా వాడితో వాదిస్తాం. అందుకే చదువుతాం కదా, అపవాదిని ఎదురించుడి అని దేవుని వాక్యం తెలియజేస్తాం. ఎదిరించాలంటే మన హృదయంలో వాక్యం ఉండాలి. వాక్యం లేకుండా ఎదిరించామనుకోండి, చూశానులేమ్మా రా అంటాడు వాడు. చూసినాలేమ్మా రా తల్లి, నువ్వు నా బిడ్డే కదా అంటాడు. నీ హృదయంలో వాక్యం ఉందనుకో, ధైర్యంగా రేయ్ నీ అంతు చూస్తాను రా అంట. కాబట్టి సాతానుడు చూడండి, విత్తబడిన వాక్యము గ్రహించక వినియు గ్రహించకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోకుండా ఉండాలంటే ఆ వాక్యము ఫలించినట్లుగా ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. రెండవదిగా, క్రైస్తవుని గది ప్రార్థనతో నింపబడి ఉండాలి. అక్కడే మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వాక్యంలో మనం చూస్తాం. చూడండి, నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఇక్కడ చూడండి, మీరు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేయమంటున్నాడు. ప్రతి క్రైస్తవుని గది దేనితో నింపబడి ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రార్థనా అనుభవంతో నింపబడి ఉండాలి. ప్రార్థన అనే ధూపముతో నింపబడి ఉండాలి. ప్రతి క్రైస్తవుని గదిలో మదిలో వాక్యం ఉన్నట్టుగానే గదిలో కంపల్సరిగా ఖచ్చితంగా ప్రార్థనా అనుభవం కలిగి ఉండాలి. దేవుని వాక్యం అయితే వింటాం, వాక్యం అయితే హృదయంలో ఉంచుకుంటాం, కానీ ప్రార్థన లేకపోతే దుష్టుడు చేతుకొని వెళ్ళిపోతాడు. ఆ వాక్యం మనకు పని చేయకముందే, మన జీవితాలలో ఆశీర్వాదకరంగా మార్చబడకముందే దుష్టుడు దాన్ని ఎత్తుకొని పోతే, ఇక ప్రార్థనా అనుభవం లేకపోతే దుష్టుడు ఎత్తుకొని పోతాడు. మన ఖాళీ హృదయంలోనికి మరలా సాతానుడు వచ్చేస్తాడు. కాబట్టి మన హృదయంలో విత్తబడిన వాక్యం, మన మదిలో ఉన్న వాక్యం దుష్టుడు ఎత్తుకొని పోకుండా ఉండాలంటే మన గదిలో ప్రార్థన ఉండాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా భక్తుడైన దానియేలు గారిని మనం చూస్తాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తాం, అతడు ఉన్నటువంటి కాలములో కఠినమైన శాసనము సంతకం చేయబడింది. ఒరే, ఎవడైనా 10 దినముల మట్టుకు వేరొక దేవుణ్ణి పూజించారంటే, వేరొక దేవునికి ప్రార్థన చేశారంటే చంపేస్తాం మిమ్మల్ని అని ఖండితముగా ఆజ్ఞాపించేశారు. దేశమంతా చాటింపే చేశారు. ఒక రాజుకు తప్ప వేరెవ్వరికి నమస్కరించడానికి వీల్లేదు, రాజుకు తప్ప మరెవ్వరికి మొక్కడానికి వీల్లేదు, రాజును తప్ప మరెవ్వరిని పూజించడానికి వీల్లేదని చెప్పి ఖండితమైన శాసనం సంతకం చేయబడిన తర్వాత కూడా దానియేలు గారు ఏం చేశారంటే ఇంటికి వెళ్ళి తన గదిలో కూర్చొని ప్రార్థన చేశాడంట. ఎవడైనా ప్రార్థన చేస్తే చంపేస్తామన్నా, ఎవరైనా ప్రార్థన చేస్తే తీసుకెళ్ళి సింహాల బోనలో పడవేస్తామన్నా, మనమైతే ఏం చేస్తాం చెప్పండి? ప్రార్థన చేస్తే మేము చంపేస్తామన్నారు అనుకోండి, ఏం చేస్తాం? అమ్మ ఏం చేస్తాం? ఈ ప్రార్థన వద్దు, ఈ దేవుడు వద్దు అనుకుంటాం కదా. ఈ ప్రార్థన వద్దు, ఈ దేవుడే వద్దు, లేకుంటే ఈ ప్రార్థన లేకుంటే నేను బతుకుంటే చాలనుకుంటాం, అంతేనా? కానీ ఒక క్రైస్తవుని గది ప్రార్థన లేకుండా ఉండకూడదు.
అందుకే శాసనం సంతకం చేయబడిన చూస్తాం చూడండి 6వ అధ్యాయము 10వ వాక్యం మనం చదువుతాం చూడండి. దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. కఠినమైన శాసనములు చేయబడిన దానియేలు ప్రార్థనను మానలేదు. కఠినమైన పరిస్థితులలోనైనా దావీదు ప్రార్థన చేయడం మానలేదు. కఠినమైన సమస్యలు ఎదురుగా ఉన్న ఎందరో భక్తులు ప్రార్థనను మానలేదు. ఈరోజు చిన్న చిన్న విషయాలకు ప్రార్థనను మానేస్తాం. చిన్న చిన్న సంగతులకు దేవునికి దూరంగా, దేవుని సన్నిధికి దూరంగా జీవిస్తూ ఉంటాం. ఇంక దేవుడు అవసరం లేదులే అన్నట్టుగా జీవించేస్తాం. కానీ ఖచ్చితంగా కఠినమైన పరిస్థితులలోనే మనం మరి ఎక్కువగా దేవునికి దగ్గర కావాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎవరిని మృంగుదనా అని దుర్లాడుతున్నాడంటే వాడు. ఎవరెవరు దొరుకుతారా, ఎవరెవరు చిక్కుతారా, ఎవరెవరిని నాశనం చేద్దామని అపవాది తిరుగుతూ సులువుగా చిక్కులు పెడుతూ ఉన్నాడు. చిన్న చిన్న మాటల ద్వారా చిక్కులు పెట్టేస్తాడంట. కానీ వాడి చిక్కుల్లో పడకుండా ఉండాలంటే మన హృదయములో వాక్యం ఉండాలి, మన గదిలో ప్రార్థన ఉండాలి. ప్రార్థన లేకుండా మనం ఎంత భక్తి చేసినా వ్యర్థం. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ప్రార్థన లేని క్రైస్తవ జీవితం అది నామకార్థమైన క్రైస్తవ జీవితం. ఈరోజు ఆలోచన చేయండి, కనీసం రోజుకు ఒక అరగంట అయినా మనం ప్రార్థన చేసుకునే అలవాటు కలిగి ఉండాలి. రోజు మండుతూ ఉండాలంటే మనం ప్రార్థన అనే అనుభవంలో ఉంటే రోజు మనం మండుతూ ఉంటాం. సాతానుడికి మనం చూసిన వెంటనే భయం వచ్చేస్తుంది. వీళ్ళని టచ్ చేశానంటే, వీళ్ళని ముట్టుకున్నానంటే ఏదో నాకే కీడు జరిగిద్ది కానీ వీరు లోబడే వాళ్ళు కాదు అని సాతానుకి అర్థం కావాలా. ఈరోజు మన గదిలో ప్రార్థన లేకపోతే, మన ఇంటిలో ప్రార్థన లేకపోతే మన జీవితం, మన విశ్వాసం వ్యర్థమైపోతుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకనే క్రైస్తవుని గదిలో ఏముండాలంట? ఖచ్చితంగా ప్రార్థన అనుభవం ఉండాలా. ఈరోజు మన గదిలో ఏముందో ఆలోచన చేయండి. మన ఇంట్లో ఏముంటాయమ్మా ఎక్కువ? చెప్పడం మొదలు పెట్టాననుకో, ఈ వాక్యం కూడా టైం సరిపోదు మనకు కదా. కొంతమంది ఇళ్ళలో అందంగా సినిమా హీరోల ఫోటోలు, హీరోయిన్ల ఫోటోలు ఉంటాయి, ప్రార్థన ఉండదు. క్రైస్తవులే, ఆ ఫోటో కిందే బైబిల్ ఉంటుంది గుట్లో. యాడుంటుంది? ఆ ఫోటో దగ్గరే. కొంతమంది ఇళ్ళలో టీవీల్లో సినిమాలు, సీరియళ్ళు, పేరు క్రైస్తవులే, పేరుకి భక్తులే. గృహదర్శనాలు వినప్పుడు చూడాలి నా పరిస్థితి. ఒక్కొక్క ఇంటిలో అదేమో మరి పెద్దలు ముందుకెళ్ళి చెప్పండి అయ్యా అంటే, చెప్తాంలే సార్ అంటే చెప్పి లేకుంటారు. అమ్మ సార్ వస్తున్నాడని చెప్తే వాళ్ళు ఆఫ్ చేసుకొని చక్కగా కూర్చుంటారు, నిలవబడతాను నేను వచ్చేలోపు. కానీ చెప్పండి అంటే చెప్తాంలే సార్ అంటే చెప్పరు. పోయి నేనే వెళ్ళాలి, అమ్మ వందనాలమ్మ అనుకుంటే పోతే అప్పుడప్పుడు తొందరపడి బంద్ చేస్తారు టీవీ. అయ్యేమో కానీ సార్ విన్నట్టే, సార్ ఏం చేస్తాం, నేను విన్నా చూసినా ఏం లాభం లేదు. చూసే దేవుడు అప్పటికే చూసి రికార్డ్ చేసి పెట్టున్నాడు. 70 mm వేస్తాడంట ఒకరోజు. మన కథంతా 70 mm కనిపిస్తుంది. కొన్ని ఇండ్లలో ఎప్పుడు గొడవలే, కొన్ని ఇండ్లలో ఎప్పుడు తాగుబోతులే, కొన్ని ఇండ్లలో ఎప్పుడు బూతుమాటలే, కొన్ని ఇండ్లలో ఎప్పుడు అసత్యాలు, అబద్ధాలు, ద్రోహము, మోసము, అహంకారము, గర్వము. ఆలోచన చేయండి, క్రైస్తవుని జీవితంలో వీటికి స్థానం లేదు. క్రైస్తవుడిగా జీవించాలి అంటే వీటన్నిటికీ దూరముగా ఉండమని, వీటన్నిటిని విడిచిపెట్టమని, వీటన్నిటిని విసర్జించమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఒక నాయకునిగా, ఒక గోత్రకర్తగా ఉండి ఆకాను కూడా తన ఇంటిలో దోపుడు సొమ్మును దాచుకున్నందుకు అతడు చనిపోయాడు. గెహాజీ కూడా దేవుని సేవకుని శిష్యునిగానే ఉన్నాడు, కానీ తన ఇంటిలో దోపుడు సొమ్ము ఉంది. క్రైస్తవులమైతే సరిపోదు, మన గదిలో ఏముందో కూడా దేవుడు చూస్తాడు. రాహేలు మంచిదే, కానీ తన ఇంటిలో అన్య దేవతల విగ్రహం ఆమె మూటలో ఉందని దేవుని వాక్యంలో అప్పటి వరకు ఆమె పిల్లలు కాలేదు. ఆమె దాన్ని విడిచిపెట్టేంత వరకు గర్భఫలం కాలేదు ఆమెకు. తన అక్క అయితే బాగానే పిల్లలు కంటుంది, కానీ రాహేలుకు పిల్లలు కాలేదు. కారణం ఏంటంటే దేవుని బిడ్డే, దేవుని సేవకుని భార్య, కానీ ఆమె ఇంటిలో ఒక విగ్రహ దేవత ఉందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు మనం కూడా పేరు క్రైస్తవులమే, కానీ మన గదిలో ఏముందో, ఏది ఉండాలో ఈరోజు ఆలోచన చేయండి. ఏముండాలంట?
ప్రార్థన ఖచ్చితంగా రోజు ఒక హాఫ్ అన్ అవర్ ఎప్పుడైనా సరే, వేకువ నుంచి రాత్రి పడుకునే సమయం వరకు ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు ఒక్క అర్ధ గంట ఏం చేయాలా? అర్ధ గంట అంటే మా చేతగా సార్ అంటారా? అర్ధ గంట అంటే 5 నిమిషాలు అంటే చేస్తాను సార్. మరి అర్ధ గంట అంటే మాకంటే ఎన్నో పనులు ఉంటాయి. మీకు పనులే పాటలే మీరు చేస్తారు సార్ గంటల తరబడి. మాకేం బట్టి మా పనులు, మా ప్రయాస, మా పిల్లలు, మా చదువులు అంటారా? అవన్నీ సక్రమంగా జరగాలన్నా ప్రార్థన ఉండాల్సిందే. ప్రార్థన లేకుండా ఏది కొనసాగదు, ఏది జరగదు, ఏది సక్సెస్ కాదు. కాబట్టి వేకున లేచిన వెంటనే ఒక 5-10 నిమిషాలైనా మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకోండి. సక్కాల ముక్కలు వేసుకుని కాదు. ఎట్లంట? మొకాళ్ళ నొప్పులు ఉంటే ఏం బాధ లేదు, కానీ ఏం లేకుండా సక్కాల ముక్కలు కూర్చుంటారు కొంతమంది. అంటే మన ఫిజికల్గా కూడా దేవుని గౌరవించడం, శారీరకంగా కూడా. నేను వచ్చాను అనుకోండి, ఇంట్లో కుర్చీలో కూర్చుంటారా, లేచి నిలబడతారా? అంటే ఒక సేవకునికే గౌరవం ఇచ్చినప్పుడు దేవునికి గౌరవం ఇవ్వకూడదా? అంటే దేవునితో మాట్లాడుతున్నాము, సక్కాల ముక్కలు వేసుకొని కాళ్ళ మీద కాలు వేసుకొని ఊపుకుంటూ మాట్లాడతామా? అంటే దేవునితో మాట్లాడుతున్నాము అనే స్పృహ మనలో ఉంటే మోకాళ్ళ మీద నిలబడతాం, మోకరించి ప్రార్థన చేస్తాం. కాబట్టి ప్రతి వేకున మ్యాక్సిమం 3 తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయినా ప్రార్థన చేసుకునే ప్రయత్నం చేయండి. ప్రార్థన చేసుకొని ప్రశాంతంగా ప్రార్థనకు రండి. దేవుడు మన జీవితాల్లో ఖచ్చితంగా కార్యాలు చేస్తాడు. వేకువజాము తప్పకుండా దేవుడు వింటాడు. అంటే ఆ టైంలోనే కాదు, కానీ ప్రశాంతమైన వాతావరణం, దేవునితో స్వేచ్ఛగా మాట్లాడుకునే సమయం, ఏ డిస్టర్బెన్స్ లేని సమయం. అందుకని పగలనుకోండి పిల్లల అల్లరి ఉంటుంది, పిల్లల హడావిడి ఉంటుంది, పిల్లల గోల ఉంటుంది, పనులు మనకి ఎన్నో ఉంటాయి. కనుక పగులు కుదరకపోయినా ప్రతి వేకునైనా లేదా రాత్రి పడుకునే ముందైనా ఒక 5-10 నిమిషాలు, ఒక పావు గంట అయినా ప్రార్థన అనుభవం కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మరి ప్రతి క్రైస్తవుని మదిలో వాక్యం ఉండి, గదిలో ప్రార్థన ఉండి, వీధిలో సాక్ష్యం లేకపోతే ఏమో ఈ మాటకు మీరే సమాధానం చెప్పాలి. వీధిలో సాక్ష్యం లేకపోతే చూడండి, దేవుడు సంఘ పెద్దలకు కానివ్వండి, పరిచారకులు కానీ ఎలా ఉండాలి అని కొన్ని క్వాలిటీస్ చెప్తూ తిమోతి పత్రికలో మనం చదువుతాం. అది పెద్దలకు మాత్రమే కాదు, అది పరిచారకులకు మాత్రమే కాదు, దేవుని బిడ్డలమైన మనమందరము ఆ వాక్యాన్ని ఇది నా కొరకే అని మనం తీసుకోగలిగితే 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చదవండి అమ్మ. మరియు అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండునట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండవలెను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి నియమ నిబంధనలు అధ్యక్ష పదవిని ఆశించేవాడు అన్న పదం వాడారు, కానీ అక్కడ మనల్ని కూడా తీసుకొని మనకైనా ఆపాదించుకోవచ్చు. ప్రతి క్రైస్తవుడు ఏ విధంగా ఉండాలో ఈ లక్షణాలన్నీ క్రైస్తవుడు కలిగి ఉండాల్సిందే. తప్పకుండా మనం ఎలా ఉండాలి అంటే నిందారహితులమై ఉండాలి. మరి ప్రాముఖ్యముగా సాతాను ఉరిలో పడిపోకుండునట్లు సంఘమునకు వెలుపటి వారి చేత, సంఘమునకు రాని వారి అన్యుల చేతిలో కూడా, అన్యుల మనస్సులో కూడా మంచివారు అనే సాక్ష్యం సంపాదించుకోవాలంట. ఎవరి ద్వారా? చర్చికి వచ్చే వాళ్ళు చెప్తారు, ఆ యొక్క మంచిది సార్ అంటారు, ఆ చిన్నమ్మ మంచి సారా, పెద్దమ్మ మంచి సార్ అంటాం. ఎందుకంటే రోజు కలుస్తూ ఉంటాం, చూస్తూ పోతూ ఉంటాం. ఏదో చూసి చూడనట్టుగా మనం చేసిన తప్పులను, అపరాధములను వాళ్ళు మాఫీ చేయవచ్చేమో, వాళ్ళు కప్పిపెట్టవచ్చేమో, కానీ వాళ్ళు చెప్పినట్టు మన సంఘస్థులు చెప్పినట్టు కాదు, కానీ సంఘపు వెలుపటి వారి చేత, సంఘానికి రాని వాళ్ళైనా మనల్ని చూసి ఈమె చాలా కరెక్ట్గా ఉంటుందండి, ఈమె చాలా ప్రేమ కలిగి ఉంటుందండి అని చెప్పి ఇతరుల చేత మనము సాక్ష్యమును సంపాదించుకోవాలి. సంఘపు వెలువటి వారి చేత మంచి సాక్ష్యం ఉండాలి. తర్వాత సంఘములో ఉన్నవారు కూడా మనల్ని గురించి చెప్పినప్పుడు ఏం చెప్పాలా? మంచి సాక్ష్యం చెప్పాలా. మన ఇంటి వారిని అడిగినా, మన సొంత వారిని అడిగినా, అన్నదమ్ములను అడిగినా, రక్త సంబంధికులు, దాయాదులు ఎవరిని అడిగినా మనల్ని గురించి అడిగినప్పుడు ఏం చెప్పాలంట? మంచి సాక్ష్యం చెప్పాలి. అయితే మనం ఎంత నీతిగా జీవించినా, లోకంలో ఎంతో కొంత మనల్ని ఎంత నీతిగా జీవించినా, కొంత తిట్టేవాళ్ళు, మనం పరిశుద్ధంగా జీవించినా మంచి గురించి ఏం చెప్తావులే సార్ అంటారు. ఇంకా అది వాళ్ళ మచ్చూచి వ్యాధి. ఏం వ్యాధి?
మా చూచివేది వాళ్ళకు పసిరేకులై ఉంటాయి. మనం ఎట్లా కానొస్తాం? మనమేం బాగుంటాం, వాళ్ళ కంటికి ఎట్లా కానొస్తాం? అది వాళ్ళ తప్ప మన తప్ప. కొంతమంది మనం పరిశుద్ధంగా ఉన్నా యథార్థంగా ఉన్నా మాకు తెలుసులే సార్ ఆయన గురించి ఆయమ్మ గురించి అంటారు. అది వాళ్ళ ఉద్దేశం. కానీ మన వరకైతే మనం పరిశుద్ధంగా ఉండాలా, యథార్థంగా ఉండాలా, మంచి సాక్ష్యము సంపాదించుకోవాలంట. హెబ్రీ పత్రికలో మనం చదువుతాం 11వ అధ్యాయం 4వ వచనంలో మనం చదువుతాం. ఇక్కడ హేబేలును గురించి దేవుడు మాట్లాడుతూ, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. హేబేలు ఏమని సాక్ష్యం పొందాడంట? దేవుడే చెప్తూ ఉన్నాడు, ఇదిగో హేబేలు నీతిమంతుడు. అక్కడే కింద మనం చూస్తాం, విశ్వాసమును బట్టి హానోకు మరణమును చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. దేవుని ద్వారా సాక్ష్యం పొందిన భక్తులు. దేవుడే అంటున్నాడు, ఇదిగో హానోకు నాకు ఇష్టమైన వాడు, హేబేలు నీతిమంతుడు, లోతు నీతిమంతుడు, రాహాబును సహితం నీతిమంతురాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అప్పటిదాకా వారున్న జీవితాన్ని అంతటిని దేవుడు మాఫీ చేసి వారిని విశ్వాసుల జాబితాలోనికి చేర్చాడంట దేవుడు. మనం చూస్తాం 11వ అధ్యాయంలోనే 33వ వచనంలో చదువుతాం, వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములు పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్నిబలమును చల్లార్చిరి, ఖడ్గదారులను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రశాలులైరి, అన్యుల సేనలు ఇక్కడ చాలామంది భక్తులు చేసినటువంటి విశ్వాస కార్యాలను, వారి సాక్ష్యాలను మనము చక్కగా నేర్చుకోగలుగుతాం, వినగలుగుతున్నాం, చదవగలుగుతున్నాం. అట్లాంటి సాక్ష్యం మనం కూడా సంపాదించుకోవాలంటే అట్లాంటి సాక్ష్యం కలిగి జీవించాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఎంత భక్తిగా పాటలు పాడుతున్నాం అనేది కాదు, ఎంత ప్రార్థన చేస్తున్నాం అనేది కాదు, మనకు సాక్ష్యం కూడా చాలా అవసరం. సాక్ష్యమే మన ఆత్మీయ జీవితానికి పునాది లాంటిది. సాక్ష్యమే మన దేవుని తీర్పులో దేవుడు మెచ్చుకోవడానికి ప్రారంభం మెట్టు లాంటిది. సాక్ష్యం లేకుండా ప్రార్థన అవసరం లేదు దేవునికి. 10 మంది కన్యకలు మనం పరీక్షిస్తే 5 మంది మిగతా విడవబడిన వాళ్ళు కూడా భక్తులే, విశ్వాసంలో జీవించి దేవుని కొరకు ఎదురు చూసిన వారే. కానీ ఆ తర్వాత ఆయన అంటాడు, మీరు ఎవరో నాకు అస్సలు తెలియదు అంటాడు, నేను మిమ్మల్ని ఎరగనంటాడు దేవుడు. ఏమంతవరకు పాటలు ఇవ్వలేదా, ప్రార్థనలు చేయలేదా, కానుకలు ఇవ్వలేదా, దశంభాగాలు ఇవ్వలేదా, దేవుని సన్నిధికి రాలేదా? ఆలోచన చేయండి. దేవుని సన్నిధికి వచ్చిన సాక్ష్యం లేకపోతే నీవెవరో నాకు తెలియదు అంటాడు దేవుడు. ప్రభువా ప్రభువా అని పిలిచినంత మాత్రం నేను పలకనంటాడు ఆయన. తండ్రి చిత్తం ప్రకారం మంచి సాక్ష్యం కలిగి జీవిస్తే నేను నాకు ఇష్టడవు అంటాడు ఆయన. ఈరోజు ఆలోచన చేద్దాం. ప్రార్థన చేస్తున్నాం, మన మదిలో వాక్యం ఉంది, గదిలో ప్రార్థన ఉంది, కానీ వీధిలో మనకు సాక్ష్యం ఉందో ఒకసారి ఆలోచన చేయండి. వీధిలో సాక్ష్యం లేకపోతే, మన ఇతరులకు మంచితనంగా మన ప్రేమను పంచకపోతే, మన క్రైస్తవులమని చెప్పుకోవడానికి కూడా అది ఏం ఉపయోగం లేదు. క్రైస్తవులమని చెప్పుకొని జీవించడానికి కూడా ఏం ఉపయోగం లేదు. పేరుకు చెప్పుకోవడం తప్ప ఏం ఉపయోగం లేదు. కాబట్టి ఇక నుంచి అయినా మన వీధిలో కూడా సాక్ష్యం కలిగి జీవించాలి. అది ఇతరులు ఏమనుకుంటారో అది వాళ్ళ ఇష్టం, కానీ అది వాళ్ళ హృదయాన్ని బట్టి వాళ్ళ ఉద్దేశం అది. కానీ మన మట్టుకైతే మనము నమ్మకంగా, యథార్థంగా, పరిశుద్ధంగా జీవించాలి. కాబట్టి క్రైస్తవుడిగా ఉన్నందుకు మొదటిగా మన మదిలో వాక్యం ఉండాలా, మన గదిలో ప్రార్థన ఉండాలా, క్రైస్తవులకు వీధిలో సాక్ష్యం ఉండాలి. కాబట్టి మనం కూడా మన హృదయంలో వాక్యాన్ని ఉంచుకుందాం. ఆ వాక్యాన్ని దుష్టుడు ఎత్తుకుపోకుండానట్లు మన గదిలో ప్రార్థన చేద్దాం. గదిలో ప్రార్థన ఉండి మదిలో వాక్యం ఉన్నా సరే, వీధిలో కూడా సాక్ష్యం లేకపోతే మన ప్రయాస, మన భక్తి అర్థమైపోతుంది. కనుక వీధిలో కూడా మంచి సాక్ష్యం సంపాదించుకొని దేవుని ద్వారా నమ్మకమైన మంచి బిడ్డ, మంచి దాసుడా అని పిలిపించుకునే స్థితిలోనికి, స్థాయిలోనికి, ఆత్మీయతలోనికి మనం కూడా కలిగి ఉండడానికి ప్రయాసపడదాం, ప్రయత్నం చేద్దాం. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక.